ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క కృపయు సమాధానము మనందరికీ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యము చూద్దాం. చూడండి, మరి మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రులను ప్రేమించుడి, మిమ్మును హింసించి వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కుమ్మరించుచున్నాడు. మీరు మిమ్మును ప్రేమించి వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగు చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులను అలాగు చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుడు మనతో కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఈ 48వ వచనంలో చూస్తే, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు అంటున్నాడు. ఆయన పరిపూర్ణుడు అంటే ఆయనలో ఏ మాత్రము కూడా కొంచెము కూడా లోపము లేనివాడు. దేవుడు, ఆయనలో లోపము అనేది లేదు. ఆయన పరిపూర్ణంగా, ఆయన ఎవరిని ప్రేమించినా, ఎవరిని ఆదరించినా, ఎవరితో మాట్లాడినా, ఎవరికి ఎలాంటి సహాయము దేవుడు చేసినా, ఆయన ఏది చేసినా అది పరిపూర్ణంగా ఉంటుంది. అందుకనే మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. ఉండాలి. దేవుడు కోరుకుంటున్నాడు. మనం కూడా పరిపూర్ణంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ లోకంలో చాలా మంది హెల్తీగా ఉంటారు, హెల్తీ బుద్ధులు చూపిస్తూ ఉంటారు, హెల్తీగా ఉంటారు. కొంతమంది గర్వంగా ఉంటారు, కొంతమంది పరిపూర్ణంగా ఉండడానికి ఇష్టపడరు. దేవుడు సమస్తం ఇచ్చినా కూడా ఏమీ లేని వారిగా ఉంటారు. మా దగ్గర ఈ పూటకు కూడా మాకు తినడానికి గతి లేదు, మేము బ్రతకడమే చాలా కష్టంగా మేము బ్రతుకుతూ ఉన్నాము అన్నట్లుగా చాలా మంది ఏంటంటే, దేవుడు ఎంత ఆశీర్వదించినా కానీ ఇలాంటి బలహీనంగా ఉంటారు. కొంతమంది ఇలాంటి బలహీనమైనటువంటి ప్రజలు ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, మీరు పరిపూర్ణంగా ఉండండి. మీరు ఏదైతే కలిగి ఉన్నారో దానిలో మీరు సంతృప్తి కలిగి, పరిపూర్ణత కలిగి మీరు ఉన్నట్లయితే దేవుడు మిమ్మల్ని ఇంకా ఆశీర్వదిస్తాడు. ఏదో పోగొట్టుకున్న వారిలాగా, ఏదో లేనట్టుగా, ఏదో దిగాలుగా, విచారంగా, కృంగిపోయినట్లుగా, దేనికి పనికిరాము, ఇంకా మేము, ఇక మా పని అయిపోయింది, ఇక మా అవసరం తీరిపోయింది అన్నట్లుగా, ఏదో నిరుత్సాహముతో, ఏదో కృంగిపోయినట్లుగా మనం బ్రతకూడదు. దేవుని బిడ్డలమైన మనము పరిపూర్ణంగా ఉండాలి. మనం ఎప్పుడైతే పరిపూర్ణంగా ఉంటామో మన జీవితంలో దేవుడు కూడా పరిపూర్ణమైన కార్యాలు చేస్తాడు. మనం ఏదైతే దేవుణ్ణి అడుగుతామో అక్కడ మనకు లోటు లేకుండా దేవుడు సహాయం చేస్తాడు. ఏ కొలతతో అయితే మనం కొలుస్తామో అదే కొలత మనకు కొలవబడును అన్నట్లుగా లేఖనాలు సెలవిచ్చినట్లుగా, ఇదిగో మనం ఇచ్చేదాన్ని బట్టే దేవుడు మనకు సమృద్ధిగా ఇస్తాడు. మనం లోబీగా ఉంటే మన జీవితాలు కూడా లోబీగానే ఉంటాయి. మనం ఎన్ని ఉన్నా మనం లోబీతనం మనం చూపించామనుకోండి, మన కుటుంబాల్లో కూడా ఏదో ఒక లోటు ఉంటానే ఉంటుంది, ఏదో ఒక సమస్య ఉంటానే ఉంటుంది, ఏదో ఒక ఇబ్బంది ఉంటానే ఉంటుంది. దేవుని బిడ్డలమైన మనం ఆయన మహాకృపను బట్టి మనం ఎలా ఉండాలంటే పరిపూర్ణంగా ఉండాలి. మనం ఎప్పుడు కూడా ఒకరికి చేయి చాపేవారిగా మనం ఉండకూడదు. మనం ఇతరులకి పెట్టేవారిగా ఉండాలి. ఇతరుల ముందు ఆయన నామాన్ని మనం ఘనపరిచేవారిగా ఉండాలి. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలు అంటున్నాడు, ఆయన పరిపూర్ణుడు, మీరు పరిపూర్ణంగా ఉండండి. మీ పరిస్థితులు ఏ స్థితిలో ఉన్నా మన పరిస్థితులు మార్చేవాడు ఆయనే, మన స్థితిగతులు మార్చేవాడు ఆయనే, మన అక్కర్లు తీర్చేవాడు ఆయనే, మన సరిహద్దులు విశాలపరచువాడు ఆయనే.
ఏ పరిస్థితి అయినా కూడా ఆయన మార్చగలడు. ఆయనకు అసాధ్యమైంది ఉండదు. కానీ మనం ఎలితిగా, లోబీగా మనం ఉండొద్దు. పరిపూర్ణంగా ఉందాం. మన అక్కర్లు ఆయన తీర్చబోతున్నాడు. పేతురు రాసిన పత్రికలో ఆయన బలిష్టమైన చేతుల కింద మీరు దీన మనస్సు కలిగి ఉండండి. తగిన సమయములో ఆయన మిమ్మల్ని హెచ్చించును. ఆయన మనల్ని హెచ్చించాలని ఎదురు చూస్తున్నాడు. కానీ మనము ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్సు కలిగి మనం ఉండాలి. ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకుంటామో అప్పుడు మనం హెచ్చించబడతాం. ఎప్పుడైతే దేవుని మాటకు మనం విధేయులమై లోబడి ఉంటామో ఆ రోజు మన ప్రార్థనకు సమాధానం కలుగుతుంది. మనం ఏదైతే దేవుని సన్నిధిలో అడుగుతామో దానికి జవాబు వస్తుంది. తగిన సమయంలో మన ప్రార్థన ఆలకించిన దేవుడు మన స్థితి మార్చి అనేకులకు దీవెనగా దేవుడు మనల్ని మారుస్తాడు. ఆయన కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన నా యేసయ్య నీ పాదాలకు వందనాలు. ప్రభా, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డల్లో ఒక పరిపూర్ణముగా వారు బ్రతుకుటకు మీరు సహాయం చేయండి. ఎలాంటి లోపము కానీ, లోబు బుద్ధి కానీ, ఎలాంటి మరి కృంగుదల కానీ, లోకాశ కానీ, శరీరాశ కానీ ఏది మరి వారిలో ఉండి దాని ద్వారా వారు కృంగిపోకుండా పరిపూర్ణత కలిగి ఉండి పరిపూర్ణంగా నిన్ను స్తుతించి ఆరాధించే బిడ్డలుగా మీరు చేయండి. వారు ఏ అక్కరతో ఉన్నా వారి అక్కర్లు మీరు తీర్చండి ప్రభా. అట్టి కృప వారికి దయచేయండి నాయన. వారు ఏ కొలతైతే వాళ్ళు కొలుస్తున్నారు అలాంటి కొలతే కొలబడునన్నావు ప్రభా. వారు ఇచ్చే దాంట్లో కానీ, దేవుని పని చేసే దాంట్లో కానీ ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా ప్రభా, దేవుని పనిలో వాళ్ళు పాలిభాగస్తులే ముందుకు కొనసాగునట్లుగా పరిపూర్ణమైన కృపా బిడ్డలకు అనుగురించి మీరు మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.